హాయ్ అండి. హాయ్ అండి. సో మనకు తెలిసిందే మేఘాలయ ఇన్సిడెంట్ ప్రపంచాన్ని అయితే వణికించేసింది. సో ఆవిడ అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సోనమ్ అనే ఆవిడ వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో కలిపి కన్నా భర్తనే చంపేసింది అంటే ఎలా, ఎంత కిరాతకంగా ఉంది? చాలా దారుణమైన ఆలోచన. ఇప్పుడు ఒక నక్సలైటు ఒక చేసే ఆలోచన ఎలా అయితే ఉంటుందో, ఒక అమాయకమైన మొగుడి మీద ఇలాంటి ఆలోచన చేయడం అనేది చాలా దారుణం. ఒక రకంగా చెప్పాలంటే ఇలా ముందు నుంచి ప్లాన్ చేసి చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు నీకు అతను చేసుకోవాలని ఉంది, అతను వయసులో చిన్నోడు, అన్నీ తెలిసి వాడితో నువ్వు కొలాబరేట్ అయి ఉన్నప్పుడు, సహజీవనం చేసినప్పుడు నాకు వాడే కావాలని మీ నాన్న దగ్గర చెప్పే ధైర్యం నీకు ఉండాలి. అంటే సోనమ్ అనే ఆవిడ వాళ్ళ తల్లికి ఆల్రెడీ చెప్పిందంట. వాళ్ళ తల్లి మందలించడంతో ఇష్టం లేకుండా ఆయన్ని, ఆ రాజా అనే వ్యక్తిని పెళ్లి చేసుకునేది ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అసలు మ్యాచ్ అయితే అన్నట్టు ఉంటుంది, అవునా కదా? ఇష్టం లేనట్టు ఉందా? పెళ్లి వీడియోలు ఎక్కడైనా చక్కగా ఫోటోలు దిగుతుంది, నవ్వుతుంది, గెంతుతుంది, 4-5 షార్ట్లు డిఫరెంట్ మోడ్యూల్లో తీశారు. ఇవన్నీ చూస్తుంటే ఇష్టం లేనట్టు ఉందా? మరీ ఎంత మోసం చేసేకూడదు. మీ ఆడోళ్ళే నిజంగా మరీ దారుణంగా తయారయ్యారు, క్రిమినల్స్. నిజంగా చెప్తున్నా, ఆడజాతికి అవమానం. నేను చెప్తున్నా, ఈ అమ్మాయి చేసిన పని. మేఘాలయ ఫస్ట్ టైము పిల్లవగానే హనీమూన్కి నా పిల్లం పిలిచికెళ్ళిందని చాలా హ్యాపీగా ఈడు వెళ్తే అక్కడ తీసుకెళ్ళి ఆడ కిరాయి రౌడీని పెట్టి చంపించేసింది. ఎంత దారుణం అది! అమాయకుడే కదా, వాడికి ఏమైనా తెలుసా? కొంచెమైనా వాడికి ఏమైనా శత్రువులు ఉన్నారా? మంచిగా వాడి పని వాడు చేసుకుంటాను. నా పిల్లం అడిగింది ఫస్ట్ టైము మేఘాలయకి తీసుకెళ్ళి సంతోష పెడదామని తీసుకెళ్తే చంపించేస్తారా మీరు? మీరు ఎంత దారుణంగా ఆలోచిస్తారా? అందరూ అలా ఉండరు కదా. అందరూ ఉండరు. నేను చెప్తాను కదా, అందరూ లేని వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇలాంటి ఆలోచనలతో ఉండేవాళ్ళు కూడా ఒక మెసేజ్ తెలియాలి. ఒకటే విషయం నేను చెప్తున్నా, ఎవరైతే రాజా రఘువంశీ అనే కుర్రోడు ఆ అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు, ఇరుపక్షాల ఇష్టపూర్వకంగా జరిగినప్పుడు, ఒకవేళ నీకు ఆ అబ్బాయితోనే వెళ్ళిపోవాలి, ప్రేమించిన వాడితోనే నేను ఉండాలి అని ఫిక్స్ అయినప్పుడు నువ్వు ఆ మొగుడికన్నా చెప్పేసేయాలి. మీ ఇంట్లో విన్నప్పుడు ఆ మొగుడికైనా చెప్పేసేయాలి, ఇదిగో అండి నేను పలానాని ప్రేమించాను, మీతో నేను శారీరకంగా ఉండలేకపోతున్నాను, నా మనసు ఒప్పుకోవట్లేదు, నేను చస్తూ బతుకుతున్నాను మీతో నా వల్ల కాదు, నేను వాడితోనే పోతా అంటే వాడే వదిలేస్తాడు బాంచేత్తు. నేను వదలకపోతే నేను రాసేస్తా, నేను మేసం గీయించుకుంటా అని చంపేసేవాడు. కనీసం వాడికి చెప్తే వదిలేసేవాడేమో. వారిని అమ్మ నీకేమైనా వేరే ఎఫ్ఐఆర్ ఉందా నీకు బొచ్చులోది, నువ్వు ఇంకా బంగారు లాంటి పిల్లవనుకున్నాను, నువ్వు ఆల్రెడీ పంచాయతీలు చాలా చేసావు, అయితే వెళ్ళిపోమ్మ ఆడుతూనే అని వదిలేసేవాడు. ఖచ్చితంగా ఎవడైనా సరే ఒకటే చెప్తున్నా, మొగుడు అనేవాడికి వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ఉందంటే ఎవడైనా సరే వదిలేస్తాడు. నేను చెప్తున్నా గ్యారంటీ. అలాంటిది నాకు పలానోడితో రిలేషన్షిప్ ఉంది, నేను ఆడుతూనే బతుకుతాను, నువ్వు నాకు వద్దు అంటే వాడు ఉంచుకున్నాడంటే ఆడంత దరిద్రుడు ఇంకోటి ఉండడు. అసలు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఏమై ఉండొచ్చు? కారణం ఏమై ఉంటుంది? ఇంకా వాడిని ప్రేమించింది. వీళ్ళ పెద్ద ప్లాను ఎలా వేశారంటే, ఒక మాఫియా లీడర్స్లా వేశారు. పెళ్లి చేసుకొని వాడిని చంపేద్దాం, మనిద్దరం చంపేసిన తర్వాత నేను ఎలాగ ఎదవనవుతాను, వెదవనయిన తర్వాత నువ్వు చిన్నోడు కదా వయసులో, వెదవగా నేను ఇంట్లో తిరుగుతూ మా నాన్న చూడలేడు, కుమిలిపోతూ ఉంటాడో, కుమిలిపోతూ ఉన్న టైంలో నువ్వు ఎంటర్ అవ్వు, నేను ఇతను పెళ్లి చేసుకుంటానని నువ్వు చెప్పు, నన్ను ఇచ్చి ఖచ్చితంగా నీకు పెళ్లి చేస్తాడు, ఎందుకంటే నాకు ఏ సంబంధాలు రావు కాబట్టి. ఎంత పెద్ద స్కెచ్ చూడండి. అంటే ఒక ఏమంటారో ఒక ఉగ్రవాది కూడా ఇలా ఆలోచించడేమో. నేను చెప్తున్నాను కదా, అంత దారుణంగా ఆలోచించి ఒక అమాయకుడైన రాజా రఘువంశీ అనే వ్యక్తిని చంపేశారు. ఇది చాలా దారుణం. ఇదిగో ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా చట్టాలు కొన్ని తీసుకురండి, ఎందుకంటే రక్షణ లేదు, భద్రత లేదు. చాలామంది మొన్నేమో కుక్కర్లో పెట్టి నంజుకు తింది ఒక ఆమె ఏమో మొత్తం కిందే కోసిందంట. ఇలా కోసేస్తూ ఉంటే ఇప్పుడు నమ్మకంగా నీ దగ్గర మనసు చంపుకొని మనస్ఫూర్తిగా పడుకున్న వ్యక్తిని నువ్వు కింద కోసేస్తే ఏం చేస్తాడు? చెప్పు, నువ్వు ఏం చేస్తాడు వాడు? అర్థమైందా? నీకు ఇష్టం లేదు వదిలేసేయి అంతే. నీకు ఇప్పుడు మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడవద్దు. ఆ రోజులు పోయి కొన్ని చర్యలు తీసుకోవాలండి. కొన్ని టీంలు అయితే ఉన్నాయి కాబట్టి వీటి గురించి వ్యతిరేకంగా మాట్లాడే టీములు కానీ, చర్యలు తీసుకునే టీములు కానీ రెస్పాండ్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఫ్యూచర్లో ఇద్దరికి ఇరుపక్షాల ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడే మ్యారేజెస్ చేయడం అనేది మంచిది. ఇలాంటి కుట్రలో కుళ్ళులు ఉన్న వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చాలామందికి యూత్కి నేను చెప్పేది ఏంటంటే, నాకు వయసు భయపడిపోయింది, మా ఇంట్లో మా నాన్న పెళ్లి చేయట్లేదు, మా అమ్మ పెళ్లి చేయట్లేదు, నాకు పిల్లని తీసుకురావట్లేదు అని కంగారు పడుతూ ఉంటారు కదా. మేఘాలయ వెళ్ళి ఇలాంటి పాలైపోతారు. కంగారు పడొద్దు, పెళ్ళికి ఉన్నంతకాలం ఎంజాయ్ చేయండి జీవితాన్ని. అర్థమైందా? తెల్లారిపోద్దు, లేకపోతే తెల్లారికి. అర్థమైందా? మేఘాలయలో తెల్లారినట్టు.
కాబట్టి ఈ రాజా రఘువంశీ మర్డర్ కేసు ఏదైతే ఉందో ఇది యూత్కి మంచి గుణపాఠం. ఇలాంటి వాళ్ళు సైకో లేడీస్ ఉన్నారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఖచ్చితంగా నేను చెప్తున్నాను.